సమగ్ర వార్త స్రవంతి ఆంధ్రతేజం న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అజంగజ్లో ఒక మౌలానా హిందువులను మతమార్పిడి చేయుటకు హిందూ దేవుళ్లను కించపరిచి రెచ్చగొట్టే ప్రసంగం చేస్తున్నాడని స్థానిక ప్రజలు ఆరోపించుచున్నారు. యూపీలో ఎంతమంది ఛంగూర్ బాబాలు ఉన్నారనేది ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే ప్రతిరోజు యూపీలోని ఏదో ఒక జిల్లా నుండి మతమార్పిడి కేసులు వెలుగులోకి వస్తున్నాయి. తాజా కేసు అజంగజ్ నుండి వచ్చింది. అక్కడ ఒక మౌలానా ప్రజలను ఆకర్షించి మతమార్పిడి చేస్తున్నాడని ఆరోపించబడింది. మౌలానా హిందువుల గురించి అసభ్యకరమైన భాషను ఉపయోగించిన మౌలానా సీతాపూర్ నుండి వచ్చాడని దుప్పట్లు అమ్ముకునే సాకుతో మతమార్పిడులకు సుమారు 25 మంది ఒక ముఖాగా ఏర్పడినారని స్థానికులు ఆగ్రహంతో ఉన్నారు. కోపంతో ఉన్న జనసమూహం అతన్ని కొట్టి పోలీసులకు అప్పగించారు. विदेशी बताया है, हरिजनों को प्रताड़ित करने के लिए बोला పోలీసు సూపరింటెండెంట్ చిరాగ్ జైన్ మాట్లాడుతూ కప్తాంగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవ్పూర్ గ్రామంలో ఒక వీడియో వెలుగులోకి వచ్చింది. ఇక్కడ బెడ్షీట్ల వ్యాపారం చేసేవాడు మత మార్పిడి గురించి మాట్లాడుతున్నాడని స్థానికులు ఫిర్యాదు చేశారని తెలిపారు. స్థానికులు ఫిర్యాదును తీసుకుని కేసు నమోదు చేయబడింది. సీతాపూర్ నివాసి అయిన షాహిద్ అనే వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కోసం గౌరవనీయ కోర్టుకు పంపుతున్నామని, తదుపరి చట్టపరమైన చర్యలు జరుగుతున్నాయని, దీనిపై లోతుగా దర్యాప్తు కొనసాగుతున్నదని అన్నారు. షాహిద్ సహచరులు ఎవరు, ఇందులో ఎవరు ప్రమేయమున్నారో వారందరినీ దర్యాప్తు చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.